జీవులు అనేక జన్మలు ఎత్తి చివరకు పరిపూర్ణత్వాన్ని పొందుతారు అన్నది పునర్జన్మ సిద్ధాంతం. జీవితకాలంలో ఎటువంటి పనులు చేస్తామో, ఏవి అనుభవాలను పొందుతామో అందుకు తగినట్లు మరు జన్మ ప్రాప్తిస్తుంది. సామాన్య జీవితం గడిపిన వ్యక్తి మళ్ళీ మానవ జన్మను పొందుతాడు. అనేక సత్కార్యాలను చేసిన వ్యక్తి ఎంతో పుణ్యం సంతరించుకొని స్వర్గంలో జీవిస్తాడు. దుష్కార్యాలు చేసిన వాడు జంతువులుగా, స్థావరాలుగా జన్మిస్తాడు. కనుక ఏం చేస్తున్నామో దానిలో చాలా జాగ్రత్త వహించాలి. ఎటువంటి చింత వలన మనం మనసులో భావిస్తామో, ఎటువంటి చింతనలను మనం మనసులో భావిస్తామో దానిలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే భావనలే చేతలుగా రూపొందుతాయి. కనుక మంచి ఆరోగ్యకరమైన భావనలను చింతన చేయటం వలన చేతల అనుభవాలకు తగినట్లు ఉన్నతమైన మరుజన్మ కలుగుతుంది. ఇది పునర్జన్మ సిద్ధాంతం ఇలా చెప్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే నీ ఆలోచనే మొత్తం నడిపిస్తూ ఉన్నదన్నమాట. అంచేత ఆలోచనలు జాగ్రత్తగా చేసుకో. అది సో థింకింగ్ బట్ రూల్స్ ఆలోచన విధానం, ఆలోచన అనేదే నిన్ను నడిపిస్తూ ఉంది. దాన్ని బట్టే ఇవన్నీ వస్తాయి. అది సో ఈ రకంగా అనేక జన్మలు జీవులు ఎత్తే అవకాశం ఉంది. ఇది పునర్జన్మ సిద్ధాంతం చెప్తుంది. ఇలా ధన్యవాదాలు.